హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ఆల్ ఇన్ఫో. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ టెట్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలను చూద్దాం. క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎన్ని మార్కులు రావాలి, ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఏ ఏ సబ్జెక్టుల నుంచి ఎంత వెయిటేజీ ఇస్తారు అనే విషయాలను మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మార్చి 17వ తేదీన జిఓఎంఎస్ నెంబర్ 23 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఏపీ టెట్ గైడ్లైన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి మనకు తెలుసు, పేపర్ 1, పేపర్ 2. ఏపీ టెట్లో పేపర్ 1 అనేది 1 to 5th క్లాసెస్ వరకు, ఎవరైతే 1 నుండి 5వ తరగతి వరకు బోధించాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రం పేపర్ 1 రాయవలసి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి 6th to 8th బోధించే వాళ్ళు పేపర్ 2 రాయవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమంది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి కొంతమంది డైట్ చేసి ఉంటారు, అదేవిధంగా నెక్స్ట్ డిగ్రీ చేసి ఉంటారు. ఆ డిగ్రీ డైట్ అండ్ చేసిన వాళ్ళు ఈ 2 కూడా ఏపీఆర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1A, ఇక్కడ పేపర్ 1A అనేది 1 నుండి 5వ తరగతి బోధించే వాళ్ళకు, రెగ్యులర్ స్కూల్ వాళ్ళకి అనమాట, రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకు మాత్రం పేపర్ 1A రాయవలసి ఉంటుంది. మరి 1B ఏంటి అని చూస్తే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అనమాట. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి, టెట్ పేపర్ 1A, 1B. 1A రెగ్యులర్ వాళ్ళు రాస్తారు, 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాస్తారు. అలాగే 2A అనేది రెగ్యులర్ వాళ్ళు రాస్తారు, 2B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాస్తారనమాట. అంటే మనం పేపర్ 1 and 2 ఏదో ఒకటి మాత్రమే రాస్తాం. రెండింటికి మనకు ఎలిజిబిలిటీ ఉంటే 2 పేపర్లు పేపర్ 1 అండ్ పేపర్ 2 రాస్తాం. అయితే ఇక్కడ చూసుకుంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే జనరల్గా ఎగ్జామ్ రాస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ చదవకుండా మామూలుగా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. 50% మార్కులు రావాలన్నమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మినిమం 45% మార్క్స్ అనేవి ఉండాలి. ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి. అదే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ అనేది ఉండాలి. దానితో పాటు 2 year డిప్లొమా చేసి ఉండాలి, లేకపోతే బీఈడి చేసి ఉండాలన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కానీ చేసి ఉండాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా చేసి ఉండాలన్నమాట. బీఈడి కానీ డైట్ కానీ చేసి ఉండాలి పేపర్ 1 రాయాలి అని అనుకుంటే. అలాగే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే హ్యాండిక్యాప్డ్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 45% మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో మినిమం ఉండాలి. అయితే ద మినిమం మార్క్స్ షల్ బి 40%. వాళ్ళకి మినిమం మార్క్స్ అనేవి ఎవరికి 40% ఉంటాయని అంటే ఇక్కడ చూడండి, who have passed or admitted diet or prior to NCTE notification 2010 August 23rd. ఎవరైతే 2010 ఆగస్ట్ 23కు ముందు ఈ కోర్సులను పూర్తి చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగతా అందరికీ కూడా 45% మార్క్స్ ఆర్ 50% అనేవి ఉండాలి. క్లియర్గా మీకు దీన్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జనరల్ క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ 50% మార్కులు ఉండాలి, దాంతోపాటు డైట్ కానీ బీఈడి కానీ ఉండాలి.
అదే 2010 ఆగస్టు 23కు ముందు ఈ ట్రైనింగ్ని పూర్తి చేసుకుని ఉన్నారో, ఎన్సిటిఈ టెట్ నోటిఫికేషన్ ఇవ్వకముందే ఇవన్నీ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేయాలి అని అంటే వాళ్ళకి 40% మార్క్స్ ఉంటే చాలు ఇంటర్మీడియట్లో. అది ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా మనం నెక్స్ట్ పేజ్ తీసుకుంటే ఇక్కడ 1B మినిమం క్వాలిఫికేషన్. 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. అదేవిధంగా దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా కానీ బీఈడి కానీ చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2A మళ్ళీ రెగ్యులర్ వాళ్ళకి 6th to 8th ఎవరైతే బోధించాలనుకున్న వాళ్ళకి ఇది ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తప్పకుండా ఉండాలి. దాంతోపాటు 50% మార్కులు దాంట్లో వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మినిమం 40% అనేది ఉండాలన్నమాట. ఇది మినిమం క్వాలిఫికేషన్. డిగ్రీ ఉండాలి, డిగ్రీలో 50% ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకైతే 40% ఉంటే చాలన్నమాట. దీంతోపాటు బీఈడి చేసి ఉండాలి. ఇది నెక్స్ట్. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే 4 year బిఏ ఎడ్, బిఎస్సి ఎడ్ చేసిన వాళ్ళకి అదేవిధంగా అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45% ఉండాలన్నమాట. బీఈడి చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో 50% మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. లాంగ్వేజ్ టీచర్స్ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్. గ్రాడ్యుయేషన్లో ఆ లాంగ్వేజ్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలన్నమాట. లేదా బీఈడిలో ఒక మెథడాలజీగా ఆ సబ్జెక్ట్ను కలిగి ఉండాలి. డిగ్రీలో ఆ సబ్జెక్టు మామూలుగా చదివి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టెట్ పేపర్ 2B ఇక్కడ చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ అనేది ఉండాలి, లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలన్నమాట. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అసలు పాయింట్కి ఇప్పుడు వచ్చేసాం మనం. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే టెట్ మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్స్ కానీ మనం చూస్తే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లు ఇస్తారు. 2.5 గంటల్లో పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. సైకాలజీ 30 మార్కులకి, లాంగ్వేజ్ 1 అంటే మన మాతృభాష అనమాట, లాంగ్వేజ్ 1ను 30 మార్కులకి ఇస్తారు. అలాగే లాంగ్వేజ్ 2 కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 30 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్. అన్ని సబ్జెక్టులు కూడా ఏవేవైతే దీంట్లో ఇస్తున్నారో అవన్నీ కూడా 30 మార్కులకి ఇస్తారు. మొత్తం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మొత్తం 150 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. 2.5 గంటల్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది రిలవెంట్ టు ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్కి రిలవెంట్ అయిన సబ్జెక్ట్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే టెట్లో లాంగ్వేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి అని చూస్తే మనది ఏదైతే మాతృభాష ఉంటుందో దానిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, కన్నడ, తమిళ్, ఒడియా వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పేపర్ 2 అదే లాంగ్వేజ్ 2 మాత్రం ఇంగ్లీష్ని రాయవలసి ఉంటుంది. లాంగ్వేజ్ 1 అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 2 మాత్రం ఇంగ్లీష్ని చూజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ 2 ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ పరీక్షిస్తుందన్నమాట. ఇంగ్లీష్లో ఉన్నటువంటి నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అయితే స్టాండర్డ్ లెవెల్ అప్ టు 10th వరకు ఉంటుంది. ఈ లాంగ్వేజ్ యొక్క లెవెల్ ఎంతవరకు ఉంటుందంటే 10వ తరగతి వరకు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే 30 మార్క్స్ ఇస్తారనమాట. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అవి ఎలా ఇస్తారంటే 24 మార్కులు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కంటెంట్ మీద ఉంటాయి. 6 మార్కులు పెడగాజీ నుండి ఇస్తారు. మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ చూసుకుంటే
1 to 5 ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుండే ఇస్తారు, కానీ డిఫికల్టీ లెవెల్ అనేది అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుందన్నమాట. మల్టిపుల్ క్వశ్చన్సే ఇస్తారు. దీనిలో కూడా 24 మార్కులకి కంటెంట్ ఇస్తారు, 6 మార్కులు పెడగాజీ మీద ఉంటాయన్నమాట. పేపర్ 1B కూడా సేమ్ అన్ని 30 మార్కులకి ఇస్తారు. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి 1B అనేది. 1A 2A అనేవి రెగ్యులర్ క్యాండిడేట్స్కి, 1B 2B అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ పేపర్ 2A తీసుకుందాం చూడండి. పేపర్ 2Aలో తీసుకుంటే సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ ఆర్ సోషల్ స్టడీస్ టీచర్స్, లాంగ్వేజ్ టీచర్స్, ఈ మొత్తం మ్యాథ్స్ సైన్స్ టీచర్స్ని ఒక దీని కింద, అలాగే సోషల్ స్టడీస్ వేరు, లాంగ్వేజ్ వాళ్ళకి వేరువేరుగా 60 మార్కులకి వాళ్ళ ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు చేసి ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఇస్తారనమాట. 60 మార్కులకి మొత్తం 150 మార్కులు. సైకాలజీ 30, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30, ఇవి మొత్తం 90 మార్కులకి. మిగతా 60 మార్కులకి వాళ్ళ సబ్జెక్ట్ని పరీక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2B కూడా సేమ్ అనమాట. అయితే ఇక్కడ లాంగ్వేజ్ 1 మనం చూస్ చేసుకుంటాం, లాంగ్వేజ్ 2 సేమ్ సెకండరీ లెవెల్ వరకు లెవెల్ అనేది ఉంటుంది. 30 మార్క్స్ ఫర్ లాంగ్వేజ్ 1, 30 మార్క్స్ ఫర్ లాంగ్వేజ్ 2. అయితే పేపర్ 2A ఇప్పుడు చూద్దాం. మ్యాథమెటిక్స్ 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ 30 మార్కులకు ఉంటుందన్నమాట. ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్. ఎవరైతే ఈ మ్యాథ్స్ సైన్స్ టీచర్లు ఉన్నారో వాళ్ళకి మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ 30 మార్కులకు ఉంటుందన్నమాట. కంటెంట్ 24 మార్కులకి, అలాగే పెడగాజీ 6 మార్కులకి, మొత్తం 30 మార్కులకి, మొత్తం 60 మార్కులు అనమాట. మ్యాథ్స్ సైన్స్ 2 రాయవలసి ఉంటుంది, సైన్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ. అదే సోషల్ స్టడీస్ వాళ్ళు అయితే 60 మార్కులకు సోషల్ స్టడీస్ మీదే ఉంటుంది. లాంగ్వేజ్ టీచర్స్కి ఓన్లీ లాంగ్వేజ్ మీదే 60 మార్కులకు ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మ్యాథ్స్ సైన్స్ టీచర్లకి కంబైన్డ్గా పేపర్ ఉంటుంది. సైన్స్ 30 మార్కులకు ఉంటుంది, అలాగే మ్యాథ్స్ 30 మార్కులకి రాయవలసి ఉంటుందన్నమాట. ఈ డిఫికల్టీ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ కూడా కిందనే ఇస్తాడనమాట. క్వాలిఫైయింగ్ ఇన్ టెట్ చూడండి, ఇక్కడ ఇది చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. జనరల్ కేటగిరీ వారు 60% మార్కులు రావాలి. 60% మార్కులు అని అంటే 90 మార్కులు రావాలన్నమాట. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ అయితే 50%, అంతకంటే ఎక్కువ 50% రావాలి. అంటే 150 మార్కులకి 75 మార్కులు కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 40% మార్కులు రావాలి. 40% అంటే 60 మార్కులు రావాలన్నమాట. మరొకసారి చూస్తే జనరల్ కేటగిరీ వారికి 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకైతే 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి అయితే 60 మార్కులు వస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ విజువల్లీ ఆర్ ఆర్థోపెడికల్లీ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి అట్లీస్ట్ 40% వస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మనం చూసుకుంటే వెయిటేజ్ 20% వెయిటేజ్ అనేది డిఎస్సిలో ఉంటుంది, 80% అనేది డిఎస్సి ఎగ్జామ్కి ఉంటుంది, 20% టెట్ వెయిటేజీ ఉంటుందన్నమాట. ఇది మనకు ముందు నుంచి కూడా ఉన్నదే. అయితే ఎగ్జామ్షన్ ఫ్రమ్ పాసింగ్ టెట్ కొంతమందికి ఎవరైతే 2010 ఆగస్టు 23కి ముందు టీచర్గా అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెట్ నుంచి మినహాయించడం జరిగిందనమాట. అయితే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎన్సిటిఈ అప్రూవల్, కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్డ్ అయిన టీచర్స్కి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. లేకపోతే వాళ్ళు 2010కి ముందు నుంచి చేస్తున్నప్పటికీ స్కూల్స్లో వాళ్ళు టెట్ అపియర్ అయ్యాల్సి, క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ కమిటీ ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు.
ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్టెడ్, సంవత్సరానికి ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారంట. దెర్ షెల్ బి నో రిస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఒక పర్సన్ అనేవాడు ఎన్నిసార్లు అయినా టెట్ని అటెండ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఈ టెట్ యొక్క డ్యూరేషన్ కూడా మనకి 7 years మాత్రమే ఇవ్వడం జరిగింది. లైఫ్ టైం ఇస్తారని అనుకున్నాం, కానీ లైఫ్ టైం అనేది ఇవ్వలేదు. కంప్యూటర్ బేస్డ్ టెట్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెట్ ఎగ్జామ్ అనేది పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయవలసి ఉంటుందన్నమాట. అవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడెక్కడైతే అవైలబుల్గా సిస్టమ్స్ అన్నీ ఉంటాయో అలాంటి సెంటర్లని అలాట్ చేయడం జరుగుతుందన్నమాట సిబిటి టెస్ట్. నెక్స్ట్ ఇంకా ఏవైనా లీగల్ డిస్ప్యూట్స్ కానీ వస్తే అది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రైట్ కలిగి ఉంటారు అని ఇవ్వడం జరిగింది. ఇది టెట్ యొక్క పూర్తి వివరాలు. దీంట్లో మరొకసారి దీన్ని ఒకసారి ఫాస్ట్గా మనం రివైజ్ చేసుకుంటే, టెట్లో 2 పేపర్లు ఉంటాయి. 1 to 5th వాళ్ళకి పేపర్ 1 రాస్తారు, 6th to 8th డీల్ చేసే వాళ్ళు పేపర్ 2 రాస్తారు. ఈ రెండింటికి క్వాలిఫికేషన్ కలిగిన వారు పేపర్ 1, పేపర్ 2 2 రాయొచ్చు అనమాట. నెక్స్ట్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. 150 మార్కులకు టెట్ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 90 మార్కులు రావాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే 75 రావాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 60 మార్కులు వస్తే టెట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, పేపర్ 2 ఎవరైతే మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ రాయాల్సి ఉంటుంది, సైన్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. మ్యాథ్స్ 30 మార్కులకి, సైన్స్ 30 మార్కులకి పరీక్షిస్తాడు. మిగతా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఆర్ మిగతావన్నీ సేమ్ అనమాట. ఇది మీరు దీనిలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. థ్యాంక్ యూ ఆల్.